మనం లైఫ్ లో బలంగా, యాక్టివ్ గా, ఇండిపెండెంట్ గా జీవించాలంటే మనకు ఆరోగ్యకరమైన ఎముకలు ఎంతో అవసరం. అందుకే ఈ రోజు వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా మనము ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం. మన ఎముకలు డెన్సిటీ తగ్గిపోయి ఎముకలు గుల్లగా, బలహీనంగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దీనిని సైలెంట్ బోన్ కిల్లర్ అని కూడా అంటారు. అప్పుడు మనకు చిన్న దెబ్బ తగిలినా లేదా స్లిప్ అయి పడిపోయినా అయ్యో అనేలోపే ఎముకలు ఫ్రాక్చర్ అయిపోతాయి. ఇది ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో లేదా మెనోపాజ్ దశలో కనిపిస్తూ ఉంటుంది. వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఎముకల్లో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఎముకలు గుల్లగా మారి ఆస్టియోపోరోసిస్ కి దారి తీస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చాక ఫిక్స్ చేయడం కష్టం, కానీ ముందుగానే నివారించడం సులభము. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు రోజుకి సుమారు 1000 మిల్లీగ్రాముల కాల్షియం డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కాల్షియం మరియు వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అయిన పాలు, పెరుగు, ఆకుకూరలు, నువ్వులు, రాగి వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండడం వల్ల వైటమిన్ డి మనకు ఫ్రీగా లభిస్తుంది. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఎముకలకు స్ట్రెంగ్త్ వస్తుంది. కాబట్టి మన ఎముకలు దృఢంగా ఉంటేనే మనం చురుకుగా, ఆరోగ్యంగా ఉంటామని గుర్తుంచుకోండి.